నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథను లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. అవును, ఈ కథ అంటే అనురాగం లేదా ఒక రకమైన తీవ్రమైన ఆకర్షణ అనుకోవచ్చు. అవును. అది ఎలాంటి ఊహించని సమస్యలకు దారితీస్తుందో చెబుతుంది. నిజమే. ఒక భిక్షువు కథ ఇది. అతను మంచి మార్గంలో ఉన్నా తన పూర్వ భార్య మీద ఉన్న ఇష్టం వల్ల ఆ దారి నుంచి తప్పుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచే మన చర్చ మొదలవుతుందన్నమాట. అవును, మనమిప్పుడు చూస్తున్నది కండిన జాతక. ఇది బౌద్ధ జాతక కథల్లో ఒకటి. జాతక కథలంటే బుద్ధుడి పూర్వజన్మల కథలు కదా? అంతే. ఆ జన్మల్లో బోధిసత్తుడు అంటే బుద్ధుడిగా మారక ముందు ఆయన రూపం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు, ముఖ్యంగా ఈ రాగద్వేషాలు, వాటిని ఎలా అధిగమించాడో వివరిస్తాయి. అంటే కేవలం నీతి కథలు కాకుండా మనిషి మనస్తత్వం, పునర్జన్మ లాంటి విషయాలు కూడా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. దీన్నే కండి జాతకాని కూడా అంటారు. సరే, మరి ఈరోజు మన పరిశీలన ముఖ్య ఉద్దేశమేంటి? ఈ కండిన జాతకాన్ని వివరంగా చూసి అసలు అనురాగమంటే ఏంటి, దానివల్ల వచ్చే బాధల గురించి ఈ కథ ఏం చెబుతుందో అర్థం చేసుకోవడం. మంచిది. కథలో ముఖ్య పాత్రల్ని గుర్తుపెట్టుకుందాం. బోధిసత్వుడు, ఆయన ధర్మాన్ని బోధించిన దేవత. ధమ్మదేశక దేవత అంటారు గదా? అవును. తర్వాత ఆ ఇబ్బంది పడ్డ భిక్షువు, పూర్వజన్మలో ఒక కొండజింక, పబ్బతేయ మిగ. మరి అతని పూర్వభార్య? ఆమె గతజన్మలో లేడిపిల్ల, మిగపోతిక అన్నమాట. ఓ, ఈ పాత్రల మధ్య సంబంధం, వాళ్ల గత జన్మలు కథకు ఇంకా లోతునిస్తాయి కదూ? తప్పకుండా. దీని మూలం ఎక్కడుంది? వేరే కథలతో సంబంధముందా? ఇది జాతకాల్లో 423వ కథ. ఇంద్రియ జాతకం అని కూడా అంటారు. అలాగా? అయితే ఇలాంటి ఇతివృత్తాలు అంటే ఈ అనురాగం గురించిన ప్రస్తావన జాతక 13, 145 ఇంకా చాలా వాటిల్లో కనిపిస్తుంది. అంటే ఈ అనురాగం అనే అంశం బౌద్ధ బోధనలలో చాలా ముఖ్యమైనదన్నమాట. అవునవును. కథలో దేవతలు, జంతువులు కూడా మనుష్యుల భావాల్నే చూపిస్తారు చూడండి. ఎతవనంలో ఉన్న సమయమది. అప్పుడు కొంతమంది భిక్షువులు తమ పూర్వభార్యల మీద ఇంకా మమకారం వదులుకోలేకపోతున్నారని ఆయన గమనించారు. ప్రలోభపడుతున్నారని. ఓ, వాళ్లలో ఒకరి గురించే ఈ కథ. అవును, అతని కథ ఇది. శ్రావస్తిలో ఒక మంచి కుటుంబంలో పుట్టిన యువకుడు. అయితే సంసారంలో ఉంటూ పూర్తిగా పవిత్రంగా ఉండటం, దుఃఖాన్ని జయించడం కష్టమని అతను భావించాడు. అందుకే సన్యాసం తీసుకున్నాడు. అవును, మోక్షం కోసం అదే దారిని నిర్ణయించుకున్నాడు. ఆస్తిని, భార్యాపిల్లలకు ఇచ్చేసి బుద్ధుడి దగ్గర దీక్ష తీసుకున్నాడు. గొప్ప ఆశయమే. కాని తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయా? అలానే జరిగింది. ఆశ్రమ జీవితం అనుకున్నంత సులువు కాదు కదా. అతను కొత్తవాడు, చిన్నవాడు. భిక్షువులు కూడా ఎక్కువ మందే ఉండేవారు. దాంతో కొన్ని ఇబ్బందులు. భిక్షాటనకి వెళ్లినా, భోజనశాలలో అయినా సరైన చోటు దొరికేది కాదు. అంటే అందరితో పాటు కాకుండా చివర్లో ఎక్కడో అక్కడ సర్దుకోవాల్సొచ్చేదా? అవును. ఓ బల్లమీద చివర్లో కూర్చోవలసి రావడం అలా. మరి ఆహారం విషయం? అదే అసలు సమస్య అయింది. హడావిడిలో సరిగా వడ్డించేవారు కాదేమో కొన్నిసార్లు. ఊరికే నూకల గంజి లేదా పాచిపోయిన కూరలు. అయ్యో, ఎండిపోయినవి. అలాంటివి తినాల్సొచ్చేది. అది కడుపు నింపడానికి కూడా సరిపోయేది కాదు. ఇది మానసికంగా కుంగదీస్తుంది కదా. ఆహారం సరిపోక, ఆశించిన గౌరవం లేక. అవును, ఇది అతన్ని పరోక్షంగా పాత జీవితం వైపు లాగింది. ఎలా? తనకు దొరికిన ఆ కొద్దిపాటి రుచిలేని ఆహారాన్ని తీసుకుని తన పూర్వ భార్య ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఓ. ఆమె చాలా భక్తితో అతని పాత్ర తీసుకుని ఖాళీ చేసి వేడివేడి అన్నం, మంచి కూరలు, నెయ్యి, పెరుగు ఇలా అన్ని పెట్టి పంపేది. ఇక్కడే బంధం మళ్లీ బలపడిందన్నమాట. రుచి, ఆదరణ. ఖచ్చితంగా. క్రమంగా ఆ రుచులకు, ఆమె చూపిస్తున్న ప్రేమకు అతను లొంగిపోయాడు. భార్యను వదిలి ఉండలేని స్థితికి వచ్చాడు. ఆమె గమనించిందా? గమనించింది. అతని ప్రేమ నిజమేనా లేక కేవలం ఈ భోజనం కోసమా అని తెలుసుకోవాలనుకుంది. పరీక్ష పెట్టాలనుకుంది. అవును, ఇది కథలో ఒక ముఖ్యమైన మలుపు. ఏం చేసింది? ఎలా పరీక్షించింది? ఒకరోజు ఒక పథకం వేసింది. ఊరినించి ఒక వ్యక్తిని పిలిపించి అతనికి స్నానం చేయించి, బహుశా అతిథిలాగా ఇంట్లో కూర్చోబెట్టింది. వాళ్లకి మంచి భోజనం పెట్టింది. ఇంటి ముందు ఒక ఎద్దుల బండి కూడా కట్టి ఉంచింది, ఎక్కడికో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు. తను లోపల గదిలో ఏదో పిండివంటలు చేస్తూ కూర్చుంది. సరిగ్గా అప్పుడే వచ్చాడా భిక్షు? వచ్చాడు. మామూల్గానే భిక్ష కోసం వచ్చి గుమ్మంలో నిలబడ్డాడు. ఓ. ఇంట్లో పాత పనివాడొకతను యజమానురాల్తో చెప్పాడు, ఎవరో పెద్దాయన వచ్చారని. ఆమెమంది? లోపలనుంచే ఆయనకు నమస్కరించి ముందుకు వెళ్లమని చెప్పు అంది.
కొంచెం నిర్లక్ష్యంగా. అదా సంగతి. భిక్షువేం చేశాడు పాపం? అతను కదల్లేదు, అక్కడే నిలబడ్డాడు. పనివాడు 2-3 సార్లు చెప్పినా వెళ్ళలేదు. ఆ విషయం మరీ యజమానురాలికి చెప్పాడు. అప్పుడు ఆమె వచ్చింది. గది గుమ్మం దగ్గర ఉన్న తెరను కొంచెం పక్కకు తీసి చూసింది. చూడగానే అయ్యో, ఈయన నా పిల్లల తండ్రి కదా అని ఆశ్చర్యపోయినట్టు అరిచింది. ఇది నటనా లేక నిజంగానా? కథనం బట్టి చూస్తే ఆమె అతన్ని పరీక్షిస్తోంది కాబట్టి కొంచెం నాటకీయతే అనుకోవాలి. వెంటనే బయటకు వచ్చి నమస్కరించి పాత్ర తీసుకొని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. ఎప్పటిలాగే మంచి భోజనం. ఆ తర్వాత అసలు విషయం చెప్పిందా? చెప్పింది. భోజనమయ్యాక మళ్లీ నమస్కరించి చాలా వినయంగా ఇలా అంది. స్వామీ, మీరిప్పుడు సాధువు. మేమిన్నాళ్ళు ఇక్కడే ఉన్నాం. కాని ఇంట్లో యజమాని లేకపోతే అది సంసారం అనిపించుకోదు కదా. అవును. అందుకే మేము వేరే ఊరికి, ఏదైనా పల్లెటూరికి వెళ్ళిపోదామనుకుంటున్నాం. అక్కడ కొత్త జీవితం మొదలు పెడతాం. ఓనో. మీరు మీ సాధన మీద శ్రద్ధ పెట్టండి. మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అని చెప్పింది. ఇది భిక్షు ఊహించి ఉండడు. గుండె పగిలి ఉంటుంది. అవును. తట్టుకోలేకపోయాడు. అతనిలో దాగి ఉన్న అనురాగం ఒక్కసారిగా బయటకొచ్చింది. ఏమన్నాడు? వద్దు, వెళ్ళొద్దు. నేను నిన్ను వదిలి ఉండలేను. నా సన్యాసం వదిలేస్తాను. మళ్లీ సంసారిగా మారిపోతాను. ఫలానా చోటికి నాకు బట్టలు పంపించు. నేను ఈ కాషాయ బట్టలు, భిక్షాపాత్ర వదిలేసి నీ దగ్గరికే వచ్చేస్తాను అని ఆవేశంగా చెప్పేశాడు. ఆమె ఒప్పుకుందా? ఒప్పుకుంది. బహుశా అతని బంధం ఎంత గట్టిదో ఆమెకు అర్థమై ఉంటుంది. ఆ తర్వాత ఆ భిక్షువు వెంటనే ఆశ్రమానికి వెళ్ళాడు. గురువులకు, తోటివాళ్లకు అంతా చెప్పి తన పాత్ర, బట్టలిచ్చేసి నేను నా భార్యను వదిలి ఉండలేను, మళ్లీ గృహస్థ జీవితంలోకి వెళ్తున్నాను అని చెప్పేశాడు. ఇక్కడితో వర్తమాన కథ ముగిసిందా? అవును. మరి ఇక్కడే బుద్ధుడు జోక్యం చేసుకున్నాడా? ఆ భిక్షువుతో ఏమన్నాడు? అవును. బుద్ధుడు చాలా శాంతంగా, భిక్షువా, ఇప్పుడు నువ్వు ఏ స్త్రీ కోసం నీ దీక్ష వదులుకోవాలనుకుంటున్నావో ఇదే స్త్రీ వల్ల నువ్వు గతజన్మలో చనిపోయావు. నీ శరీరాన్ని నిప్పులమీద కాల్చారు అని చెప్పాడు. బాబోయ్, ఇది వింటే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యుంటారు గదా. అయ్యారు. వెంటనే వివరించమనడిగారు. అప్పుడు బుద్ధుడు గతజన్మ కథ చెప్పాడన్మాట. ఆ జింక, లేడీ కథ. అవును. పునర్జన్మల వల్ల మరుగున పడిపోయిన ఆ గతాన్ని వివరించాడు. ఆ కథ ఎలా మొదలవుతుంది? పూర్వం మగధ దేశంలో రాజగృహంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజ్యంలో పంటలు పండే టైంలో జింకలకు వేటగాళ్ల భయం ఎక్కువ. అందుకే అవి కొండల్లోకి, అడవుల్లోకి వెళ్ళిపోయేవి. పంటకాలమయ్యాక మళ్లీ కిందకొచ్చేవి. ఈ టైంలోనే మన కథానాయకులు కలిశారా? అవును. అడవిలో కొండ ప్రాంతంలో ఉండే ఒక బలమైన మగజింక పబ్బతేయమ్మిగా, గ్రామానికి దగ్గర్లో మైదానంలో ఉండే ఒక అందమైన ఆడలేడి మిగపోతికాని చూసి ఇష్టపడింది. వాటి మధ్య ప్రేమ చిగురించింది. అవును. గాఢమైన అనురాగం ఏర్పడింది. మరి పంటకాలం అయిపోయాక జింకలు కొండలకు తిరిగి వెళ్లేప్పుడు? అప్పుడు మిగతా అడవి జింకలన్నీ పైకి వెడుతుంటే ఈ మగజింక మాత్రం ఆ లేడి మీద ప్రేమతో దాన్ని వదల్లేక దాంతోపాటే కిందకు, అంటే గ్రామాలకు దగ్గరగా ఉన్న ప్రాంతానికి బయల్దేరింది. లేడేమంది? ఒప్పుకుందా? లేదు. లేడికి ప్రమాదం తెలుసు. అది వారించింది. అయ్యా, మీరు అడవికి చెందినవాళ్లు, అమాయకులు. ఇక్కడి కింద ప్రమాదాలు ఎక్కువ. మనుషులు తిరుగుతారు, వేటగాళ్లుంటారు. రావద్దు, వెనక్కెళ్ళిపోండి అని చెప్పింది. కాని ప్రేమలో ఉన్న జింక వినలేదు, అంతేనా? అంతే. అనురాగం కళ్ళు కప్పేసింది. విచక్షణ పోయింది. హెచ్చరికలు పట్టించుకోకుండా ఆమె వెంటే వెళ్ళింది. అయ్యో, ఇక్కడే చూడాలి. అనురాగం వివేకాన్ని ఎలా దెబ్బతీస్తుందో. భిక్షువుకి రుచి, జింకకి ప్రేమ. సరిగ్గా చెప్పారు. రెండు వారిని తప్పుదారి పట్టించాయి. తర్వాతేమైంది? ప్రమాదం. జింకలు కిందకి దిగివచ్చే టైమని తెలుసుకదా మగధవాళ్లకి. వేటగాళ్లు దారి పొడవున మాటువేసి ఉంటారు. ఒక వేటగాడు సరిగ్గా ఈ జంట వెళ్తున్న దారి పక్కనే పొదల్లో దాక్కున్నాడు. లేడీ జాగ్రత్త పడిందా? పడింది. దానికి అనుభవముంది. గాలిలో మనిషి వాసనొచ్చింది దానికి. అనుమానించింది. ఏం చేసింది? తెలివిగా ముందు వెళ్తున్న మగజింకను గమనిస్తూ తాను కొంచెం వెనక్కి తగ్గింది. జాగ్రత్తపడింది. జింకను ముందు వెళ్లనిచ్చిందేమో ప్రమాదాన్ని పసిగట్టాలని. చివరికి పాపం ఆ మగజింక. వేటగాడు గురిచూసి బాణం వేశాడు. అది బలంగా తగిలి అక్కడే కూలిపోయింది. అయ్యయ్యో. తన కళ్ల ముందే జింక పడిపోవడం చూసిన లేడీ రెప్పపాటులో గాలిలాగా పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. వేటగాడేం చేశాడు? పొదల్లోంచి బయటికొచ్చాడు. చనిపోయిన జింక దగ్గరికి వెళ్లి చర్మం వల్చాడు. అక్కడే నిప్పు రాజేశాడు. ఓ. మంచి మాంసం కాల్చుకుని తిన్నాడు. తాగాడు. మిగిలింది పిల్లల కోసం మూట కట్టుకుని ఇంటికి పోయాడు.
చాలా విషాదం. నిజంగా. మరి బోధిసత్వుడి ప్రవేశం ఎప్పుడు? ఆ సమయంలో అదే అడవిలో ఆ చెట్ల దగ్గరే బోధిసత్వుడు ఒక వృక్షదేవతగా ఉన్నాడు. ఇదంతా చూస్తూనే ఉన్నాడు. చూసి ఏమనుకున్నాడా దేవత? ఇలా ఆలోచించాడు. అయ్యో పాపం, ఈ తెలివి తక్కువ జింక చావుకు కారణమెవరు? తల్లిదండ్రులా, స్నేహితులా? కాదు. కేవలం దాని మనసులోని అనురాగం, కామం. ఈ అనురాగం మొదట ఎంత బాగుంటుందో, కాని చివరకు మిగిలేది దుఃఖం, బాధ, నాశనం. ఒక్కోసారి అది తీవ్రమైన హింసకు, శిక్షలకు దారితీస్తుంది. అనురాగం గురించేనా? ఇంకేమైనా ఆలోచించాడా? ఆలోచించాడు. ఆయన ఆలోచనలు ఇంకాస్త ముందుకు వెళ్లాయి. ఒకరి చావుకు కారణమవడం చాలా నిందనీయం. అలాగే ఆయన అనుకున్నాడు, ఏ దేశంలో అయితే స్త్రీలు పరిణాయికలుగా ఉంటారో, పరిణాయికలు అంటే పాలనలో ముఖ్య సలహాదారులుగా లేదా నిర్వాహకులుగా కీలక పాత్రలో ఉండటం అన్నమాట, అలాంటి దేశం కూడా నిందనీయమే. ఓ అలాగే పూర్తిగా స్త్రీల వశమైపోయి వాళ్ల చెప్పుచేతల్లో నడిచే పురుషులు కూడా నిందనీయులే అని ఆ దేవత భావించాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇది ఆ దేవత అభిప్రాయం, ఆ కాలం నాటిది. అవును, ఖచ్చితంగా. ఇది చాలా ముఖ్యం. మనం ఈ కథను విశ్లేషిస్తున్నాం, అంతేకాని ఆ అభిప్రాయాలను సమర్థించడం లేదు. బౌద్ధ గ్రంథాల్లో ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని ఆ కాలపు సామాజిక సాంస్కృతిక నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. సరిగా చెప్పారు. ఈ ఆలోచనలను దేవత ఎలా బయటపెట్టాడు? చుట్టూ ఉన్న మిగతా దేవతలు ఆయన్ని పూలతో, సుగంధాలతో పూజిస్తుంటే బోధిసత్వుడు ఈ 3 నిందలను ఒక శ్లోకంగా చెప్పాడు. తన మధురమైన స్వరంతో అడవంతా వినపడేలా ఆ ధర్మాన్ని బోధించాడు. ఆ శ్లోకం అదే ధీరత్థో ఖండినం సల్లం పురిసం గాళ్హవేధినం ధీరత్థుత్తం జనపదం యత్థిత్తి పరినాయికా తే చాపి ధిక్కీతా సత్తా ఏ ఇత్తీనం వసం గతా తి. వినడానికి గంభీరంగా ఉంది. కొంచెం అర్థం విడమరి చెప్తారా? తప్పకుండా. వ్యాఖ్యానాల ప్రకారం చూస్తే ధీరత్థు అంటే చీ, నింద, ఒక రకమైన శాపంలాంటి పదం. భయం, అసహ్యం వ్యక్తపరుస్తుంది. ఖండినం, సల్లం, పురుసం, గాళ్హవేధినం అంటే ప్రాణిని లోతుగా గాయపరిచే ఆ బాణం, ఆ ముల్లు, నిందార్హం. ఇక్కడ అనురాగమనే బాధకు ప్రతీకనమాట. రెండో పాదం ధీరత్థుతం జనపదం యత్థిత్తి పరిణాయిక అంటే స్త్రీలు పరిణాయికలుగా, ప్రధాన నిర్వాహకులుగా, నాయకులుగా ఉన్న దేశం నిందార్హం. ఇది మళ్లీ గుర్తుచేస్తున్నా, ఆ దేవత చెప్పిన మాట ఆ కాలంనాటిది. సరే. మూడో పాదం తేచాపి ధిక్కీకా హత్తా ఏ ఇత్తీనం వసం గతా తి అంటే ఎవరైతే స్త్రీల వశమైపోతారో, వాళ్ల ఆధీనంలోకి వెళ్తారో అటువంటి వాళ్లు కూడా నిందనీయులే. ఓ అంటే దేవత దృష్టిలో తీవ్రమైన అనురాగం, స్త్రీల నాయకత్వం, స్త్రీల ఆధీనంలో ఉండటం, ఈ 3 నిందించదగినవి. కథనం ప్రకారం అదే దేవతాభిప్రాయం. అయితే ఇక్కడైన ముఖ్య ఉద్దేశ్యం ఆ జింక చావుకు కారణమైన అదుపులేని అనురాగం యొక్క ప్రమాదాన్ని చెప్పడమే. మిగతా 2? బహుశా దానికి అనుబంధంగా చెప్పి ఉంటాడా? అవును. అనురాగం వల్ల విచక్షణ కోల్పోవడం అనే ప్రధాన విషయానికి తోడుగా ఆనాటి సామాజిక భావనల ప్రకారం ఇవి కూడా మనిషిని తప్పుదారి పట్టించేవిగా ఆయన భావించి ఉండవచ్చు. ఆయన బోధన నిందించడం కోసం కాదు, ధర్మాన్ని చెప్పడం కోసం. ఇప్పుడు స్పష్టంగా ఉంది. వర్తమానం, గతం, ఈ రెండిటినీ బుద్ధుడు ఎలా కలిపాడు? చివరగా బుద్ధుడు ఆ పాత్రల గుర్తింపును బయటపెట్టాడు. ఆనాడు ఆ లేడిపిల్లమీద ప్రేమతో చనిపోయిన కొండజింక ఇప్పుడీ భిక్షువు. ఓ, ఆనాటి లేడిపిల్ల ఇతని పూర్వభార్య. మర్ దేవత? ఇక ఆనాడు వృక్షదేవతగా ఉండి అనురాగం తప్పు అనే ఆ శ్లోకం చెప్పినవాడిని నేనే అని బుద్ధుడు చెప్పాడు. అద్భుతం. ఇదే అసలు విషయం. ఈ కథలు విన్నాక, తన గతజన్మ గురించి తెలిసాక ఆ భిక్షువు ఏమయ్యాడు? మారిపోయాడా? అవును, అదే జరిగింది. ఈ కథలే కాకుండా బుద్ధుడు చెప్పిన 4 ఆర్య సత్యాలను కూడా విన్నాడతను. దాంతో అతనిలో మార్పొచ్చింది. తన అనురాగం ఎంత ప్రమాదమో, గతంలో చావుకు ఎలా కారణమైందో తెలిసింది కదా. ఆ జ్ఞానంతో తప్పు తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఎదిగాడు. అంటే సంసారంలోకి వెళ్లే ఆలోచన మానుకున్నాడా? మానుకున్నాడు. అంతేకాదు, బౌద్ధ పరిభాషలో చెప్పే సోతాపత్తి ఫలం పొందాడు. అంటే జ్ఞానోదయంలో మొదటి మెట్టు అన్నమాట. మోక్షమార్గంలో స్థిరపడ్డాడు. వావ్! అంటే తన గతాన్ని తెలుసుకోవడం, ధర్మాన్ని వినడం అతన్ని కాపాడాయి.
చాలా శక్తివంతమైన సందేశమిది. నిజంగా ఈ కథ ముఖ్యంగా 2 విషయాలు చెబుతుంది. 1 అదుపులేని అనురాగం ఎంత వినాశకరమో హెచ్చరిస్తుంది. 2 జాతక కథల ద్వారా మన గత కర్మలను, వాటి ఫలితాలను అర్థం చేసుకోవడం మన ఎదుగుదలకు ఎంత ఉపయోగపడుతుందో చూపిస్తుంది. సరే, ఈ లోతైన విశ్లేషణకు ముగింపు పలుకుదాం. కన్యన జాతక కథ ద్వారా మనం నేర్చుకునేదేంటంటే, ఆప్యంగా కనిపించే బంధం కూడా అది హద్దులు మీరినప్పుడు మన విచక్షణను తగ్గించి తప్పుడు నిర్ణయాలకు, బాధలకు, కొన్నిసార్లు వినాశనానికి కూడా దారితీయొచ్చు. అవును, ఇది కేవలం ఆ భిక్షుదో, జింకదో కథ కాదు. మన అందరి జీవితాల్లోనూ ఏదో ఒక రూపంలో ఎదురయ్యే సంఘర్షణే ఇది. నిజమే. ఒక వ్యక్తి మీదో, వస్తువు మీదో, ఒక అభిప్రాయం మీదో ఇలా దేనిమీదైనా అదుపులేని అనుబంధం ఏర్పడితే అది మనల్ని ఎలా దారి తప్పిస్తుందో ఈ కథ అద్దం పడుతుంది. జ్ఞానం కోరుకునేవాళ్లకి ఇది మంచి గుణపాఠం. ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ కథలో దేవత అనురాగాన్ని, ఇంకా కొన్ని సామాజిక విషయాలను నిందించాడు. మనం ఆనాటి సామాజిక అభిప్రాయాలను పక్కన పెట్టినా అనురాగం గురించిన హెచ్చరిక ఇప్పటికీ ఆలోచించదగింది. అవును. మరి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఈ కథలో చెప్పిన ఆ తీవ్రమైన అనురాగం, దాని ఫలితాలు, అవి మన ఆధునిక కాలంలో, మన సంబంధాలలో, మన ఇష్టాయిష్టాలలో ఎలాంటి కొత్త రూపాలు తీసుకుంటున్నాయి? ఆ అదుపులేని ఆసక్తి మన నిర్ణయాలను, మన జీవితాలను ఇప్పుడు ఎలా ప్రభావితం చేస్తోంది? ఈ జాతక కథలోని హెచ్చరికను మన నేటి జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చు?